ఇది దైవవాక్యం వేకువవాక్యం ఇది దైవవాక్యం వేకువవాక్యం ఇది దైవవాక్యం వేకువవాక్యం ఇది దైవవాక్యం. వేకువ వాక్యము వేకపోడు కొరకై పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి యెషయా గ్రంథం 54వ అధ్యాయం 8వ వచనం. మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదునని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క నిత్యమైన దీవెనలు నీకు కలగాలి అని ఈ వర్తమానాన్ని ప్రారంభిస్తూ ఉంటున్నాం. ఈ యొక్క మాటలో దేవుని ఉద్రేకం కనపడుతుంది, దేవుని వాత్సల్యత కనపడుతుంది. అయితే దేవుని యొక్క కోపము, ఉద్రేకము ఒక నిమిషం మాత్రమే ఉంటుంది. కానీ ఆయన కృప, ఆయన వాత్సల్యం అనేది అది జీవితాంతం ఉంటుంది. ఈ సందర్భము ఇశ్రాయేలీలను దేవుడు కోపపడి శత్రువులకు అప్పగించిన ఆ సందర్భానికి సాదృశ్యంగా ఉంటుంది. ఇశ్రాయేలీలు అనగా యోధా ప్రజలు వారి యొక్క అవిధేయతను బట్టి, పాపాన్ని బట్టి బబులోను చెరలోనికి వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో వాళ్ళు అనుకుంటున్నారు దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడని. చాలా దుఃఖపడ్డారు, వేదన పడ్డారు. అలాంటి నిరాశలో ఉన్న వారిని ఓదారుస్తూ దేవుడు మాట్లాడుతున్నాడు. నేను ఎక్కడికి వెళ్ళిపోయాను? నేను వదిలేశాను అనుకుంటున్నావా? నేను మర్చిపోయాను అనుకుంటున్నావా? నేను నిన్ను విడిచిపెట్టాను అనుకుంటున్నావా? నేను అస్సలు నిన్ను విడిచిపెట్టనే లేదు. నేను నీతోనే ఉన్నాను. ఆ ఒక్క నిమిషమే నా కోపము, ఇప్పుడైతే నా ప్రేమ మీతో ఉంది, ఇది నిత్యము ఉందని చెప్తున్నాడు. నిజంగా చెప్పాలి అంటే కొన్నిసార్లు చిన్న వయసులో ఎవరన్నా ఏదన్నా మనల్ని ఆట పట్టించి భయపెట్టి ఆ తర్వాత వాళ్ళు అంటారు, తూచ్ నేనేదో ఊరికనే మరి మాట వరుస కన్నాను, నిజంగా అనలేదు అని మరలా దగ్గరికి తీసుకుంటారు. దేవుడు కూడా అలాగే చెప్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు కూడా అనుకుంటున్నావేమో దేవుడు నన్ను మర్చిపెట్టాడు, నన్ను విడిచిపెట్టాడు, నన్ను వదిలేశాడని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు ఎప్పుడూ కూడా కొంచెం ఎడబాటిచ్చాడంటే శాశ్వతమైన సంబంధాన్ని కలిగించడానికే. ఈరోజు మనకు వచ్చే కష్టాలు, బాధలు, ఇబ్బందులు, శోధనలు ఇవన్నీ కూడా నిమిషం మాత్రమే గుర్తుపెట్టుకోండి. నిమిషం అంటే 60 సెకండ్లు, కానీ నిత్యము అంటే అది ఎంతకాలమో చెప్పటానికి కూడా వీల్లేదు. దేవుని యొక్క లక్షణము నిత్య లక్షణము. దేవుడు నీకు నిత్యమైనవి, శాశ్వతమైనవి ఇచ్చేటప్పుడు కొంత టైం తీసుకుంటాడు, కొంత ఆలస్యం చేస్తాడు. ఆలస్యము అనేది జరుగుతుంది అంటే దేవుడు నీ కొరకు శ్రేష్టమైనవి సిద్ధపరుస్తున్నాడని అర్థం. అందుకని ఒక మాట ఉంది, ఖాళీ వాడలు వేగంగా వచ్చేస్తాయి ఒడ్డుకి, నిండు వాడలు నిదానంగా వస్తాయి. దేవుడు నీ కోసము ఎన్నో నింపి పంపిస్తూ ఉన్నాడు. నీ ఉదయకాల సమయంలో ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా దేవుని యొక్క నిత్యమైన విషయాలు నీ కొరకు దాచిపెట్టాడని నువ్వు మర్చిపోవద్దు. దేవుని యొక్క నిత్యమైన విషయాలు అవి ఏంటి అంటే, ఇది మొట్టమొదటిది యెషయా 54:8 నిత్యమైన కృప అంటున్నాడు. దేవుడు వాత్సల్యత చూపేటప్పుడు ఆయన వాత్సల్యతలో 7 నిత్యమైన విషయాలుంటాయి. ఒకటి నిత్యమైన కృప. నిజంగా ఒక్కసారి కృప మనకు దొరికిందంటే మనం విడిచిపెట్టినా, మర్చిపోయినా, వదిలేసినా ఈ కృప మనల్ని విడిచిపోదు. పర్వతాలు తొలగిపోతాయి, మెట్టలు తత్తరిల్లిపోతాయి, కానీ ఈ కృప తొలగిపోదు. ఇలాంటి కృప దేవుడు నీకు ఇస్తున్నాడు. రెండవది చూసినట్లయితే సామెతల గ్రంథం 5:19 చివరి మాట, ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడవై ఉండుము. రెండవది నిత్యమైన ప్రేమను దేవుళ్ళలో చూడొచ్చు. మనుషుల ప్రేమ
ఈ రోజు ఉన్నట్లు రేపు ఉండదు. ఈ రోజు నిన్ను ఎంత ప్రేమిస్తున్నారో వారే రేపు నిన్ను ద్వేషిస్తారు. ఒక శత్రువు ఎలా ఏర్పడతారంటే ప్రేమించే వ్యక్తులే. ప్రేమ అనేది అది పాకాన పడితే శత్రుత్వం అని ఒక సామెత చెప్పినట్లుగా మనుషుల ప్రేమను ఆధారం చేసుకొని మనుషుల ప్రేమ కోసం ప్రాకులాడుతూ బాధపడుతున్నావేమో. సహోదరి సహోదరుడా, దైవ ప్రేమ ఇది శాశ్వతమైనది. ఈ ప్రేమలో ఎన్ని దీవెనలు ఉన్నాయో తెలుసా నీకు? ఈ ప్రేమలో ఎంత ఆశీర్వాదం ఉందో తెలుసా? ఇది నీకు దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఇది రెండవది. మూడవది యెషయా గ్రంథం 51:11. ఈ చెరలో బాధపడుతున్న ఇశ్రాయేలు కోసం, దుఃఖిస్తున్న వీరి కోసం దేవుడు అంటున్నాడు, సియోనుకు మీరు తిరిగి వస్తారు, నిత్య సంతోషం వారి తలల మీద ఉండును. దేవుడు నీకు నిత్య సంతోషాన్ని ఇస్తాడు. సియోన్ను దూరం చేసుకున్నావు, సియోన్ను పోగొట్టుకున్నావు, సియోన్ నుంచి వెడలిపోయావు. మరలా దేవుడు నిన్ను ప్రేమతో సియోనుకు తీసుకుని వచ్చే ఒక దినం ఉంది. అప్పుడు నువ్వు కోల్పోయిన సంతోషము అది రెండంతలు కాదు, 100 నీకు కలిగేదిగా ఉంటుంది. ఇది మూడవదిగా చూస్తున్నాము. నాలుగవదిగా చూసినట్లయితే యెషయా గ్రంథం 60:20. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నిజమే, ఇప్పుడు కొన్ని పరిస్థితులు నువ్వు వెళ్తున్నప్పుడు ప్రయత్నాలన్నీ చీకటైపోతాయి. ఏది కూడా కొన్నిసార్లు సక్సెస్ కాదు. ఎన్నో ప్రారంభిస్తున్నావు కానీ ఓడిపోయినట్లు అనిపిస్తూ ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడు వస్తున్న నీ చీకటంతా కూడా వెలుగుగా మారే దినము ఒకటి ఉంది. నిత్యమైన వెలుగు అంటున్నాడు. ఇది నాలుగవదిగా చూస్తున్నాము. ఐదవదిగా చూసినట్లయితే దేవుని యొక్క వాక్యము 2వ దశలోనిక 2:16 మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణ. నిజంగా ఎంత గొప్ప మాటలు. ఈరోజు దేవునికి తెలుసు నువ్వెంత దుఃఖపడుతున్నావో. పైకి నవ్వుతున్నావు కానీ హృదయంలో ఎంత దుఃఖిస్తున్నావు. బాత్రూంలోకి వెళ్ళి ఏడుస్తున్నావు, వంటగదిలోకి వెళ్ళి ఏడుస్తున్నావు, తలుపు వేసుకొని ఏడుస్తున్నావు. అందరూ నిద్రపోతున్నారు కానీ దుప్పటి కప్పుకొని నువ్వు దుఃఖపడుతున్న సంగతి ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. నువ్వు ఏడుస్తున్నావు అని తెలిస్తే ఆదరించాల్సింది పోయి అవమానపరిచి ఆ ఏడుపుని దుఃఖాన్ని ఎక్కువ చేసే మనుషులు ఎవరో కాదు, నీ వాళ్ళే, నీ చుట్టూ ఉన్న వాళ్ళే, నీ పక్కనున్న వాళ్ళే. దుఃఖపడొద్దు ప్రియ సహోదరి సహోదరుడా. నీ బంధువుల కన్నా, నీ ఇంట్లో వాళ్ళకన్నా అతి సమీపంగా వచ్చి నిన్ను ఆదరించే దేవుడున్నాడు. ఇది నిత్యమైన ఆదరణ, ఇది నీకు లభిస్తుంది. ఇది 5వ సంగతి. 6వదిగా చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 5:10. తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. నిత్య రక్షణ దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఈ నిత్య రక్షణ అంటే నిత్యము నిన్ను రక్షిస్తాడు. నీ కొరకు కాచుకుని ఉన్న శత్రువులు, నీ కొరకు పొంచి ఉన్న ఆపదలు, నిన్ను సమీపించాలనుకుంటున్న భయంకరమైన అపాయాలు, ఇవన్నీ కూడా నిన్నేమీ చేయలేవు. ఎందుకంటే నిత్యమైన రక్షణ దేవుడు నీకు ఇస్తానంటున్నాడు. ఇది 6వది. 7వది చివరిది, రోమా 1:20. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తి. 7వది నిత్యమైన శక్తి. ఇశ్రాయేలీయులు చెరలోకి వెళ్ళిపోయి బబులోనులో బలహీనులైపోయారు, శక్తిని కోల్పోయారు. వారికి ఉంటున్న 4 రకాల శక్తి వారు పోగొట్టుకున్నారు. ఒకటి భౌతికమైన శక్తి పోయింది, ఎంతో బలహీనులైపోయారు. రెండవది ఆలోచించలేక ఏం చేయాలో మానసిక బలహీనత వచ్చేసింది, మానసికమైన శక్తిని పోగొట్టుకున్నారు. మూడవది చూస్తే ఆర్థికంగా వారికి ఏమీ లేదు, ఆర్థికమైన శక్తిని పోగొట్టుకున్నారు. 4వది దేవుణ్ణి దూరం చేసుకొని ఆత్మశక్తిని కూడా పోగొట్టుకున్నారు. కానీ ఇప్పుడంటున్నాడు ప్రభు, నీకు నిత్యమైన శక్తిని ఇస్తాను. ప్రియ సహోదరి సహోదరుడా, భయపడొద్దు, బాధపడొద్దు, దుఃఖపడొద్దు. ఈ కన్నీళ్ళు కొంతకాలమే, ఈ బాధలు కొన్ని రోజులే. ఇవన్నీ కూడా దేవుడు మార్చివేసే పరిస్థితి వస్తుంది. ఆశీర్వాదాలు ఎప్పుడు డైరెక్ట్గా తయారవ్వవు, అవి శాపాలన్నీ మారితేనే అని ఒక భక్తుడు చెప్పాడు. అవును, సీతాకోక చిలుకల పుట్టుక ఎప్పుడూ ఉండదు. వాడికి బర్త్ ఉండదు కానీ
ట్రాన్స్ఫర్మేషనే ఉంటది. సీతాకోక చిలుక అవ్వాలంటే అది గొంగళి పురుగుగా పుట్టాలి, కొంతకాలము జీవించాలి, ఆ తర్వాత మాత్రమే దానికి గొప్ప దశ ఉంది. ఈరోజు నీ జీవితంలో కూడా నిన్ను ఒక ఐశ్వర్యవంతుడిగా దేవుడు పుట్టించడు, ఒక గొప్ప వ్యక్తిగా నిన్ను పుట్టించకపోవచ్చు, ఒక ఉన్నతమైన వ్యక్తిగా, ఉద్యోగిగా, అందమైన వ్యక్తిగా నిన్ను పుట్టించడు. కానీ నీ పరిస్థితులన్నీ కూడా అయిపోయిన తర్వాత దేవుడు అప్పుడు మాత్రమే ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది నీకిస్తాడు. దాని కొరకు ఎదురు చూడు, దాని కొరకు కనిపెట్టుకో. అదే అంటున్నాడు, నిమిషం మాత్రమే కదా నేను నీకు దూరం అయ్యాను, కానీ నిత్యమైన కృపతో వాత్సల్యత చూపిస్తాను అంటున్నాడు. ప్రియ సహోదరి, మరలా చెప్తున్నాడు, నీ జీవితంలో శ్రమలు నిమిషం మాత్రమే, కష్టాలు నిమిషం మాత్రమే, శోధనలు నిమిషం మాత్రమే, ఈ అనారోగ్యాలు, ఈ బలహీనతలు, ఈ నిందలన్నీ నిమిషం మాత్రమే. గుర్తుపెట్టుకో, శాశ్వతంగా రాబోయే దీవెనలున్నాయి, ఆశీర్వాదాలున్నాయి. వాటి కొరకే చూద్దాము, వాటి కొరకు ఎదురు చూద్దాము. ఎందుకంటే ఈ మాట మనకెంతో గొప్ప నిరీక్షణనిస్తుంది. కాబట్టి దిగులు పడొద్దు, భయపడొద్దు. నువ్వెంతో సంతోషంగా నువ్వు ప్రభు మీద ఆధారపడు. నిత్య దేవుని ఈ నిత్య దీవెనలు ఇవన్నీ నీ కొరకే. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన క్రీస్తు నామంలో నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఏదే కాల సమయంలో మాతో మాట్లాడుతూ వచ్చిన గొప్ప మాట, నిత్యమైన కృపతో మాకు వాత్సల్యం చూపుతానన్నారు. నీ వాత్సల్యం అనే ఆ ప్యాకేజీలో ప్రభువా, ద ప్యాకేజ్ ఆఫ్ కంపాషన్లో ఉన్న 7 నిత్యమైన సంగతులు ఈ ఉదయకాలాన్ని వింటున్న మా ప్రియులందరికీ దయచేసి వారి దుఃఖము, వేదన, దిగులు, బాధ, అవమానం కొట్టివేయండి ప్రభువా. అసమాధానం తీసివేయండి. బలహీనతల్ని ఇప్పుడే స్వస్థపరచండి. ఏమి చేయాలో, ఎలా ఆలోచించాలో, ఎటు వెళ్ళాలో, చేయాలో చేయకూడదో, వెళ్ళాలో వెళ్ళకూడదో అని ప్రభువా మరి సందిగ్ధంలో ఉన్న మా ప్రియులు ఉంటున్నారు ప్రభువా. వారితో కూడా మాట్లాడి నీ నిత్యమైన జవాబుతో నిత్యమైనవి జరిగించి మహిమ పొందమని కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు మీకు చెల్లిస్తూ, దుఃఖంలో, వేదనలో ఇంట్లో వాళ్ళు కూడా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని ఈ దినాన నిత్యమైన ప్రేమతో ఆదరించి మహిమ పొందమని కృతజ్ఞతాస్తుతులు, వందనాలు మీకు చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నిత్యమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. కృంగుదలలో దార్చుటకు, కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు. కృంగుదలలో దార్చుటకు, కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు. వేకువ వాక్యము